కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి మన విద్యార్థులే మరి ఒక 4-5 టీమ్గా తయారై ఒక 2 నెలల నుండి చాలా కష్టపడ్డారు. అడ్రసెస్ తీసుకోవడం, ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఫోన్లు చేయడం, ఈ విధంగా చేసి విజయవంతానికి వాళ్ళ కారకులు. వారిని మొదటగా మీ అందరి తరఫున, మా అందరి తరఫున అభినందిస్తున్నాం. అయితే ముఖ్య విషయం ఏంటంటే అప్పుడు పాఠాలు బోధించడం ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు జీవితంలో జరుగుతున్నటువంటి ఏమైనా పొరపాట్లు ఉంటే ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి అని చెప్పడమే అనుకొని ఈ యొక్క సమ్మేళన కార్యక్రమంలో, ప్రతి సమ్మేళన కార్యక్రమంలో చెప్పడం జరుగుతున్న ఉపాధ్యాయులు. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మనం ఇప్పుడు 40 దాటాం. మీరందరూ 40 వయసు దాటారు. ఇక ఈ 25-30 వరకేమో ఎడ్యుకేషన్, ఆ తర్వాత 30 దాటి నుండి పిల్లల బాగోగులు, పిల్లల చదువులు. ఇప్పుడు కొంత స్థిర దశలో వచ్చారు. ఇప్పుడు ఏం చేయాల్సింది మీ కార్యక్రమం అంటే, మీరు చేస్తున్న పని దాంట్లో పొదుపుగా వాడుకుంటూ పిల్లల విజయానికి మీరు తోడ్పడాలి. అంటే వాళ్ళు ఏ రంగంలో ఏ ఎడ్యుకేషన్ చేసినా వాళ్ళ అభివృద్ధి కోసమే మనం డబ్బుల్ని పొదుపు చేస్తూ వాళ్ళకి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడితే మీ భవిష్యత్తు మారుతుంది. ఒకటి పొదుపు అంటుండు ఏంటి, ఏమి లేదు. మనం చేసే ఖర్చులో మన రాబడి ఎంత ఉంది, మన బ్యాలెన్స్ ఎంత ఉంది, దాంట్లో పిల్లలకు పోగా మనం ఎంత ఖర్చు పెట్టాలి. ఫస్ట్ పిల్లలకు కేటాయించాలి మన ఖర్చులో, ఆ తర్వాత మన ఖర్చు. కొంత కష్టమైనా సరే, మరి ఉపవాసాలు చేసైనా సరే పిల్లల కొరకు మనం పాటుపడాలి. ఇది మధ్యతరగతి కుటుంబీకులు. మనలో 3 భాగాలు ఉన్నాయి. కొందరు వ్యవసాయం చేసుకుంటూ కోటీశ్వర్లు అవుతున్నారు, లక్షాధికారులు అవుతారు. ఇంకా కొంతమంది ఉద్యోగం చేస్తూ కొంత కష్టంతో కూడిన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా కొంతమంది వ్యాపారం. ఈనాడు మన జీవితంలో 3: వ్యాపారం,